కాలంగా వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం బలుపు. గబ్బర్ బ్యూటీ శృతి హాసన్ కథానాయికగా, అంజలి సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని డాన్ సీను, బాడీగార్డ్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మల్లేని తెరకెక్కించాడు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ బలుపు చిత్రం రవితేజ కెరీర్ ను ఏ విధంగా మలుపు తిప్పుతుందో తెలియాలంటే మా రివ్యూని పూర్తిగా వినాల్సిందే. బలుపు శంకర్ వైజాగ్ లో పెద్ద గూండా. తన కండబలంతో గుండె బలంతో వైజాగ్ డాన్లైన నానాజీ అంటే ప్రకాష్ రాజును ఎదిరించి వైజాగ్ ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంటాడు. అనుకోని విధంగా నానాజీ కూతురు డాక్టర్ అంజలి అంటే అంజలి ప్రేమలో పడతాడు. తన ప్రేమను దక్కించుకోవాలంటే రౌడీయిజాన్ని వదిలేసి మామూలు మనిషిగా తనతో పాటు బ్రతకాలి అని అంజలి కండిషన్ పెడుతుంది. అదే సమయంలో ప్రేమ కోసం అన్నిటినీ వదిలేసిన శంకర్ ను చంపేందుకు సెకండ్ విలన్ అంటే అశుతోష్ రాణా ప్రయత్నిస్తుంటాడు. ఆ భీకర సంగ్రామంలో అంజలి తనువు చాలిస్తోంది. ఆ తర్వాత శంకర్ వైజాగ్ నగరం వదిలి ఎక్కడో దూరంగా ఉంటూ ఉంటాడు. అంజలి మరణం శంకర్ ను ఏ విధంగా మార్చింది? తన కూతురు మరణంతో నానాజీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు? ప్రేమకు పగకు దూరంగా బ్రతుకుతున్న శంకర్ ను శృతి అంటే శృతి హాసన్ ఎందుకు ప్రేమిస్తుంది? చివరికి వారి ప్రేమ ఫలించిందా అనేది చిత్ర కథాంశం. ఎప్పట్లాగే తనదైన ఎనర్జీతో బలుపు శంకర్ పాత్రలో రవితేజ జీవించాడు. అతని కామెడీ టైమింగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. అందాల ఆరబోతలో శృతి మించిన శృతి హాసన్ ఈ చిత్రానికి కావలసినంత గ్లామర్ ను దట్టించింది. కాకపోతే జీరో సైజ్ పేరుతో మరీ ఎండిపోయిన ములక్కాళ్ల ఉండడం ఆమె అభిమానులను కాస్త బాధపెట్టింది. తన పాత్ర పరిధి తక్కువే అయినప్పటికీ ఉన్నంత సమయంలో తనదైన హావభావాలతో డాక్టర్ పాత్రను చక్కగా రంజింపచేసింది అంజలి. అశుతోష్ రాణా, షఫీ, అజయ్ విలన్లుగా తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. క్రేజీ మోహన్ గా బ్రహ్మానందం పాత్ర బాగోలేదు. గంగనం డాన్స్, జంపింగ్ డాన్స్ అంటూ దర్శకుడు చేసిన ప్రయోగాలు వెగటుగా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో హీరో గ్యాంగ్ మరియు విలన్ గ్యాంగ్ డాన్స్ చేయడం రుచించదు. దర్శకుడు కొత్తదనం పేరుతో రోత పెట్టించాడు. కొన్ని సన్నివేశాల డీలింగ్ బాగున్నా కొన్ని సన్నివేశాలు మరీ పేలవంగా ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ లో ఆత్మతో చేయించిన కామెడీ సీన్స్ అస్సలు బాగోలేదు. మొత్తానికి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా సరదాగా కాసేపు చూడ్డానికైతే బలుపు చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. రాజశ్రీ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రివ్యూ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.